విశాఖపట్నం జూ పార్క్ లో మండే ఎండలు మూగజీవాలను అల్లాడిస్తున్నాయి. వన్యప్రాణుల సంరక్షణ కోసం జూ పార్క్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. చలువ పందిళ్లు, వాటర్ టబ్స్ ఏర్పాట్లు చేశారు. కేర్ టేకర్స్ తో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు జూ పార్క్ కి వచ్చే సందర్శకులకి మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు. విశాఖ జూ పార్క్ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. మరి విశాఖపట్నం ప్రజలందరినీ కూడా ఎంతో ఇబ్బంది పెడుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత అత్యధికంగా ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇంకా 2 నెలల హాట్ సమ్మర్ ఉన్నప్పటికీ కూడా ఏప్రిల్ మొదటి వారంలోనే దాదాపుగా 40 డిగ్రీల పైబడి ఎండలు నమోదవుతున్నాయి ఉష్ణోగ్రతలు. మరోవైపు చూస్తే కనుక వాతావరణ శాఖ దాదాపుగా 64 మండలాలకి హీట్ వేవ్స్ ఉంటాయని ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అని హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. అయితే ఇదే సందర్భంలో ప్రస్తుతం నేను విశాఖపట్నం జూ పార్క్ దగ్గర ఉన్నాను. ఇక్కడ పరిస్థితి కనుక చూసుకుంటే కనుక జూ పార్క్ కి చాలా మంది విజిటర్స్ జూలో ఉన్న వన్యప్రాణుల్ని చూసేందుకు వస్తూ ఉన్నారు. మరోవైపు చూస్తే కనుక ఇక్కడ కేవలం ఈ ఎండ తీవ్రత అనేది మనుషులకి మాత్రమే కాదు, వన్యప్రాణులకు కూడా ఎంతో ఇబ్బంది కలిగిస్తున్న వైనం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే హాట్ సమ్మర్ వేవ్తో ఇక్కడ ఉన్న వన్యప్రాణులంతా కూడా కొంత సఫర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జూలో యానిమల్స్ ప్రొటెక్షన్ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ప్రతి ఏడాది సమ్మర్ వచ్చేటప్పటికి వాటి ఫుడ్ విషయంలో కానీ లేకపోతే వాటి షెల్టర్స్ విషయంలో కానీ ప్రత్యేకమైన చర్యలు అయితే చేపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఏదైతే షెల్టర్ జోన్స్ ఉన్నాయో వాటి మీద తాటాకులు కానీ లేకపోతే ఇట్లాంటి సమ్మర్ ప్రికాషన్స్కి సంబంధించిన అవి చేస్తూ ఉంటారు. అలాగే వాటర్ జల్లటం, అలాగే ప్రత్యేకంగా వాటర్ కెనాల్స్ని అక్కడ పెడుతూ ఉంటారు. అంటే వాటర్ టబ్స్ని వాటిని కూడా ఎక్కువ శాతం వన్యప్రాణులకు ఇవ్వటం కోసం ఆ జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటారు. అలాగే కేర్ టేకర్స్ ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. అయితే ముఖ్యంగా విశాఖపట్నం జంతు ప్రదర్శనశాలకు సంబంధించి చెప్పాలంటే మాత్రం ఈ జూ పార్క్ కి చాలా ఎక్కువ ప్రయారిటీ ఉంది. ఎందుకంటే ఇటువైపు ఒడిశా నుంచి ఇటువైపు ఏదైతే మిగతా దగ్గర సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయో అటు తెలంగాణ నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున సమ్మర్లో విజిటర్స్ వస్తారు. ఒక పక్క వన్యప్రాణుల సంరక్షణ కోసం జూ పార్క్ అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నట్లుగానే ఇక్కడికి వచ్చే విజిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఎండ నుంచి సంరక్షణ పొందేందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి జూ పార్క్ లోపలంతా కూడా ప్రత్యేకంగా వాటర్ ఏదైతే వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయో వాటర్ ఫెసిలిటీస్ ఇచ్చారో, అలాగే సేద తీరేందుకు ప్రత్యేకంగా షెల్టర్ జోన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు వన్యప్రాణులకు సంబంధించి అంటే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ అయ్యి వచ్చిన వన్యప్రాణులు ఏవైతే ఉంటాయో వాటికి అంటే పక్షులు కానీ లేకపోతే ఇతర జంతువులు కానీ వీటికి ప్రత్యేకంగా వాటర్తో పాటు సమ్మర్ ప్రికాషన్స్గా కొన్ని రకాల ఫ్రూట్స్ని ఇవ్వటం, అలాగే ఏదైతే సిలైన్స్ లాంటివి అన్నీ కూడా ఇవ్వటం కూడా చేస్తూ ఉంటారు. అని అంటే మినరల్స్తో కూడిన వాటర్ ఆయా పక్షుల సంరక్షణ కోసం ఇవ్వడం కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా విశాఖ జూ పార్క్ వరకు సంబంధించి అధికారులు చాలా ప్రత్యేకమైన చర్యలు చేపడుతూ ఉన్నారు. ప్రతి ఏడాది కూడా ఇక్కడ సమ్మర్ ప్రికాషన్స్ని చాలా ప్రత్యేకంగా తీసుకుంటూ ఉంటారు. జంతువులన్నిటికీ కూడా ప్రత్యేకమైన సమ్మర్ ప్రికాషన్స్కి సంబంధించిన షెల్టర్ జోన్స్, అలాగే వాటర్ ఏవైతే ఉంటాయో వాటర్ టబ్స్ అన్ని ఏర్పాటు చేయడం, వాటర్ పిచికారీ చేయడం, అక్కడ ఉన్న చెట్ల మీద వాటి మీద ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ మనం విశాఖ జూలో చూసుకుంటే కనుక ప్రత్యేకమైన చర్యలు సమ్మర్ కోసం తీసుకుంటున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అలాగే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అందువలన ఎన్క్లోజర్స్లో నుంచి వన్యప్రాణులు కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. జూకు వచ్చే సందర్శకులు కూడా ఒక్కొక్కసారి కొంత నిరాశతో అవి బయటికి రాకపోవడం వల్ల వెళ్ళిపోతున్నాయి. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రం ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రత్యేకమైన చర్యలను అయితే వీళ్ళు కూడా తీసుకుంటున్నప్పటికీ కూడా అటు వన్యప్రాణుల సంరక్షణ కోసం ఇటు జూ విజిటర్స్ కోసం కూడా అధికారులు సమ్మర్ ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా యానిమల్ ప్రొటెక్షన్ కోసం ప్రత్యేకంగా డాక్టర్స్ని అంటే యానిమల్ డాక్టర్స్ని కూడా అంటే పశు వైద్యులను కూడా ఇక్కడ ఉంచుతున్నారు. ప్రత్యేకంగా జూకి సంబంధించి యానిమల్ డాక్టర్స్ వేరేగా ఉంటారు. వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఎప్పటికప్పుడు ఇక్కడున్న వన్యప్రాణులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు విజిట్ చేసి ఆ డేటాను కూడా పర్టికులర్గా వీళ్ళు ఇక్కడ ఏదైతే రికార్డ్స్ ఉంటాయో రికార్డ్స్లో రాస్తూ ఉన్నారని అధికారులు తెలియజేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖ జూ పార్క్లో ప్రత్యేకంగా సమ్మర్ ప్రికాషన్స్ అయితే మాత్రం ఇంప్లిమెంట్ అవుతున్నాయనేది అధికారుల నుంచి వస్తున్న సమాచారం. వీడియో జర్నలిస్ట్ అనిల్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.